అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు మనతో పాటు హోమియోపతి డాక్టర్ చేతన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. చాలా మంది ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలని రకరకాల క్రాష్ డైట్స్, డైట్ ప్లాన్స్ చేస్తూ ఉంటారు. సో అవి కొన్ని రోజులు చేస్తారు, ఒక 4 days 5 days చేస్తారు. వాళ్ళకి కాస్త బ్లోటింగ్ తగ్గుతుంది, తగ్గామనుకుంటారు. ఈ లోపలనే మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ వాళ్ళు రొటీన్గా ఏ ఫుడ్ తింటారో ఆ ఫుడ్ తినేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు ఒక పర్టికులర్గా ఒక వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే అది మెయింటైన్ చెయ్యరు. సో చాలామందికి డైట్ చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. సో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మీరు ద బెస్ట్ డైట్ ప్లాన్ చెప్పాలి అంటే ఏం చెప్తారు? అయితే క్రాష్ డైట్లు ఎక్కువ రోజులు పని చెయ్యవు, అది మనం అర్థం చేసుకోవాలి. క్రాష్ అంటే మనిషి క్రాష్ అయిపోతాడు ఆ డైట్ వల్ల. ఇప్పుడు మీరు చూడండి, చాలామంది ఏం చేస్తారు, ఏదో కీటో డైట్ కానీ, పావ్లో డైట్ కానీ, పేలియో డైట్ కానీ ఏదో ఒకటి పట్టుకుంటారు. రకరకాల పేర్లు వచ్చేసాయి డైట్ నేమ్స్ పట్టుకుంటారు. మళ్ళీ అది ఒక 15 రోజులు 20 రోజులు చేయంగానే ఏమవుతుంది, మళ్ళీ పాత డైట్కి వస్తారు. కొందరు కష్టపడి 2 నెలలు చేస్తారు. 2 నెలలు చేసినాక బాగా తగ్గింది ఇప్పుడు నా శరీరం ఇప్పుడు అని అనుకొని మళ్ళీ రెగ్యులర్ డైట్కి వస్తారు కదా, మళ్ళీ పెరుగుతుంది. అయితే అవి చేసి ఏం లాభం? మనకు ఎట్లుండాలంటే లైఫ్ టైం అది మెయింటైన్ చేయాలి. అవును. ఇప్పుడు మనం ఈ చేసే ఈ డైట్ ప్లాన్స్ అన్నీ ఏంటంటే టెంపరీగా వర్కౌట్ అవుతాయి, కానీ పర్మనెంట్గా మనం మెయింటైన్ చేయాలంటే వర్కౌట్ అవ్వదు. సో అలా మీరు అంటే వాళ్ళు మెయింటైన్ చేయగలిగేలా ఉండే డైట్ ప్లాన్ చెప్పండి. ఇప్పుడు డైట్ ప్లాన్ నేను చెప్తాను, కానీ అంతకుముందు ఇంకోటి చెప్తాను. ఏంటి అంటే, ఇప్పుడు ఏదైనా రోగం ఉంది అనుకోండి మనిషికి, ఆ రోగం వల్ల ఆయన బరువు పెరుగుతుండు అనుకోండి. అయితే ఆయన ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి, డైట్ కూడా చేయాలి. ఓన్లీ ట్రీట్మెంట్ తీసుకుంటుండు అంటే, ఓన్లీ వెయిట్ లాస్కి అరే మందు వాడుతున్నా అంటే బరువు తగ్గదు, డైట్ కూడా చేయాలి. అవునా కదా? కానీ వెయిట్ లాస్ అవ్వడానికి ఏదైనా టెంపరీగా మందు తీసుకుంటే దాంతోపాటు డైట్ కూడా చేయాలి అంటున్నారు. అండ్ వర్కౌట్ చేసినా కూడా డైట్ చేయాలి. ఇప్పుడు మీరు 1 kg బిర్యానీ తిని వర్కౌట్ చేస్తే రోజు ఏమవుతుంది? ఎట్లా తగ్గుతారు? అవ్వరు. అయితే ఏంది అంటే, ఇప్పుడు థైరాయిడ్ వ్యాధి కానీ, పీసీఓడి కానీ, హైపర్ టెన్షన్ కానీ, లేదంటే ఏదైనా సైకాట్రిక్ డిసార్డర్స్ ఉంటున్నారు, దానికి కొన్ని మందులు వాడుతున్నారంటే అవిటి వల్ల కూడా బరువు పెరుగుతుంది. కానీ ఇప్పుడు ఏం రోగం లేదు, కానీ మీరు బరువు పెరుగుతున్నారు అంటే ఏంది? మెటబాలిజం స్లో అయింది బాడీది. లేదు అంటే మీరు మీ శరీరంకి ఎంత కావాలో దానికన్నా ఎక్కువ ఇస్తున్నారు, అందుకే బరువు పెరుగుతుంది. అయితే నేనేం చెప్తా అంటే, మీకు ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినండి. మీకు ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినండి. ఎలాంటి డైట్ ప్లాన్స్ లేకుండా తినే ఫుడ్లోనే హాఫ్ కట్ చేసేయండి. క్యాలరీ డెఫిసిట్ అయిపోతుంది కదా. అంటే ఎంత తినాలనిపిస్తే దానికి సగం తింటున్నాం, ఆటోమేటికలీ బరువు తగ్గడం స్టార్ట్ అవుతుంది. బరువు స్టార్ట్ అయితే మనకు ఏంటంటే లాంగ్ రన్లో తగ్గుతుంది బరువు. దాంతోపాటు మీకు రోగాలు ఏమైనా ఉన్నాయంటే హోమియోపతి మందులు వాడండి. ఇప్పుడు వెయిట్ లాస్కి కూడా హోమియోపతి మందులు ఇస్తాం మనం, కానీ మనం ఏం చేస్తాం, పోయే క్వాంటిటీ కూడా జరా మీరు తగ్గిస్తే మనకు రిజల్ట్ వస్తుంది. అన్నీ మన లైఫ్ స్టైల్ని మనం కరెక్ట్ చేస్తున్నాం అంతే. మనం ఏం ఇట్లా అవుట్ ఆఫ్ ద బాక్స్ పోయి మనం ఏం రెస్ట్రిక్షన్స్ పెడతలేం కదా. అయితే అట్లా రెగ్యులర్గా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు గ్రాడ్యువల్ వెయిట్ లాస్ అవుతుంది. అంటే నెలకు కిలోన్నర 2 కిలోలే. ఇప్పుడు అందరికి ఏం కావాలి, నెలకు 10 కిలో తగ్గాలి. హోల్సేల్ మాట్లాడుకుంటారు ఫస్ట్, నెలకు 10 కిలోలు. మనం ఏంది నెలకు 1-2 కిలో ఇట్లా చెప్తాం. దీంతో ఏమవుతుంది, మనకు లాంగ్ రన్లో అది సస్టైన్ అవుతుంది, ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మళ్ళా అందరికి అనిపిస్తుంది, అరే నెలకు కిలో తగ్గి ఏం చేస్తాం, 2 కిలో తగ్గి ఏం చేస్తాం. కానీ మీరు ఇట్లా ఆలోచించండి, 12 నెలలు 12 kgs 2 కిలోలు తగ్గితే 24 కిలోలు. అది మళ్ళీ అట్లనే ఉండిపోతే ఎంత మంచిది, అవునా కదా? అయితే ఇది మనం మైండ్లో పెట్టుకోవాలి. సో వెయిట్ లాస్ అవ్వడానికి అంటే హోమ్ రెమెడీస్ మనకి ఏమైనా ఇప్పుడు అప్పటికప్పుడు మనం చేసుకుంటాం, ఏమైనా కషాయాలు కావచ్చు అని డైట్ ప్లాన్స్ ఉంటాయి కదా, వాటిని మా వ్యూవర్స్ కోసం ఏమైనా చెప్తారా? నేను 4 ఇంగ్రీడియంట్లు చెప్తా మేడం. ఇవి ఏం చేస్తాయి అంటే మెటబాలిజం పెంచుతాయి, బాడీలో ఫ్యాట్ బర్నింగ్ కేపబిలిటీస్ ఉంటాయి దీంట్లో. మళ్ళీ బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి, మళ్ళీ గట్ హెల్త్ని మంచిగా చేయడానికి హెల్ప్ చేస్తాయి, కాన్స్టిపేషన్ బెటర్ చేస్తాయి.
అయితే మీరేం చేయాలంటే ఒక 100 గ్రాములు జీలకర్ర తీసుకోవాలి, 100 గ్రాములు సోంపు తీసుకోవాలి, 50 గ్రామ్ వాము తీసుకోవాలి, 50 గ్రామ్ ధనియా గింజలు తీసుకోవాలి, ఓకే. గ్రైండర్లో వేయాలి, పొడి చేయాలి. ఇది ఒక డబ్బాలో నింపుకొని పెట్టుకోవాలి. ఓకే. ఇది ఓన్లీ డబ్బాలో నింపుకొని పెట్టుకుంటే తగ్గదు. ఏం చేయాలి? వాటర్ బాయిల్ చేయాలి. ఎంత? 1 కప్. ఇది ఒక స్పూన్ డైలీ ఎర్లీ మార్నింగ్ వేయాలి. ఎర్లీ మార్నింగ్ వేసి దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి బాయిల్ అయినాక. ఓకే. ఇది తాగాలి. మీకు టేస్ట్ నచ్చింది Empty విత్ stomach. పౌడర్ కూడా తాగుతారంటే తాగండి, ఫైబర్ కూడా పోతుంది. ఫిల్టర్ చేయాలనేసి కంపల్సరీ రూల్ లేదు, కొందరికి నచ్చదు అట్లా. తాగలేకపోతే చేయాలి. ఓకే. అది మీరు ఫైబర్ కూడా పోతుంది, అది చేయాలి. దీంతో మనకు మెటబాలిజం ఫాస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తారు. కానీ జర ఫిజికల్ యాక్టివిటీ కూడా పెట్టుకోండి అట్లా. ఓకే. సో వెయిట్ లాస్కి మంచి రెమెడీస్ అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి మంచి డైట్ ప్లాన్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.